నేను ఇప్పుడు ఒక హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను. బెండి మసాలా ఎలా చేస్తారో చూపిస్తాను. సింపుల్గా చూడండి. శుభ్రంగా బెండకాయలు కడుక్కోవాలి. ఈ మసాలా చేయడానికి నేను ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 2 గరిటెల నూనె వేశాను. బెండకాయ మసాలాకి బెండకాయ ముక్కలన్నీ ఇలా ఈ షేప్లో కట్ చేసుకోవాలి అన్నమాట. నూనె మరిగింది. ఈ బెండకాయ ముక్కలన్నీ ఈ నూనెలో వేస్తున్నాను. చూడండి, ఈ ముక్కలన్నీ ఇట్లా కొంచెంసేపు వేగాక అవి మళ్ళీ సపరేట్గా పక్కకు పెట్టుకోవాలన్నమాట. బెండి మసాలాకి ఈ బెండకాయలు కలర్ మారే వరకు కొంచెం వేగితే చాలు. వేగిన బెండకాయలు మళ్ళీ పక్కకు పెట్టుకోవాలన్నమాట. బెండకాయలన్నీ ఇట్లా వేగిపోవాలి. చూడండి, ఈ బెండకాయలన్నీ వేగిపోయాయి. బెండకాయ ముక్కలన్నీ వేపి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నూనెలో నేను పోపులు వేస్తున్నాను. ఒకసారి కలుపుదాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా కోసి పెట్టుకోవాలి బెండి మసాలాకి. ఆ పోపులు వేగుతున్నప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేయాలి. పోపులు వేగిపోయాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం. ఇలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయాలి. ఇట్లా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కారము, ఉప్పు, పసుపు కూడా వేసేయాలి. ఈ ఉల్లిపాయలు వేగినప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ ఇది కూడా వేసి శుభ్రంగా వేగనివ్వాలి. బెండి మసాలాకి ఇట్లానే వేగాలి. ఈ బెండి మసాలాలో 3 టమాటాలు ఇట్లా ప్యూరీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యూరీ ఈ ఆనియన్ దాంట్లో వేసుకున్నాను. శుభ్రంగా ఒకసారి కలుపుకుందాం. ఈ మసాలా ఉడుకుతున్నప్పుడు ఇందాక వేపి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు దీన్ని శుభ్రంగా కలపాలి. చూడండి, అంతా శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికాక కూర ఆఫ్ చేయడమే. బెండి మసాలా రెడీ అయిపోయినట్టు. బెండి మసాలా ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేయాలి. బెండి మసాలా రెడీ అయిపోయింది. బెండి మసాలా. బెండి మసాలా రెడీ అయిపోయింది.